Speak a few words, sir. అండి అందరికీ నమస్తే. ఈ కథ మా అల్లు అరవింద్ గారి ఆఫీస్లో చెప్పినప్పుడు కళ్ళంటి నీళ్లు పెట్టేసి కూర్చుని పోయింది చాలాసేపు. ఏవో అంత జెన్యున్గా చెప్పిన ఈ కథకి అంత హానెస్టీ ఉన్న ఈ కథ స్క్రీన్ మీద అంత బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే దాన్ని మించి డైరెక్టర్ గారు తీయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన సినిమా సార్ అది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆలి గారు మేమంతా చేసేవాడు. ఆ షాట్లు ప్రతి షాటు వచ్చేటప్పుడు దాకా అతను పడిన కష్టం. అలాగే శిరీష్ గారి గురించి ఫస్ట్ డే మేము బైక్ సీన్ చేశాను. సెకండ్ డే చూసేసరికి డే బై డే ఇంప్రూవ్మెంట్. నాకు మెయిన్గా అతనిలో బాగా ఆకట్టుకున్నది ఈ సినిమా ఆడుతుంది అన్నది అతని వాయిస్లో ఆయన కాన్ఫిడెన్స్ విపరీతంగా కనబడేది. అంత కాన్ఫిడెంట్గా అతను చేస్తుంటే డెఫినెట్గా ఇది మీకు మంచి సక్సెస్ వస్తుంది సార్. ఇది మీ నాన్నగారు గర్వపడే సినిమా అవుతుందని. నిన్న మా వాళ్ళు గుంటూరు నుంచి ఫోన్ చేసి అతని గురించి స్పెషల్ మెన్షన్లో శిరీష్ గారు చాలా బాగా చేశారా, శిరీష్ బాగా నాకు చాలా ఆనందం వేసింది. బికాజ్ అతను వాయిస్ అది చేస్తుంటే తెలిసింది ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది తెలుగులో ఇంత బాగా అతను చేసే ఇది. సెకండ్ డే థర్డ్ డేగా ఇంప్రూవ్మెంట్ చూసి నేను ఆశ్చర్యపోయాం. ఆ క్యారీ చేసిన సీన్స్ నేను భరణి గారు కూర్చున్నప్పుడు అతను తప్పుగా మాట్లాడుకుంటూ పక్కన ఆ టైమింగ్ తిరిగినవి కానీ ప్రతి సీను, అలాగే ఎస్పెషలీ లాస్ట్ క్లైమాక్స్లో మొత్తం నేనే మాట్లాడతాను ఒక 10-12 లైన్లు. దానికైనా బిక్క చచ్చిపోయిన మాట్లాడలేక ఏం చెప్పాలో సమాధానం చెప్పలేని ఆ ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ అతనికి ఈ సినిమాలో చాలా పెద్ద ఇది వచ్చి నేను అనేసాను ఏమనుకోండి సార్ మీ అన్నయ్య మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన తమ్ముడుగా కూడా మీరు అంత ఇదవుతారని చెప్పాను. అంతలాగా అతను వాళ్ళ ఫాదర్కి అంత హ్యాపీనెస్ వచ్చి మెయిన్ డైరెక్టర్ గారికి ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చి సార్ నాకు ఎంత ఇదంటే ఒక్కొక్క ఫోన్ వస్తూ ఉనికిపోతున్నారు అలా లాస్ట్ డైలాగ్కి. ఒక థియేటర్లో తీస్తే చాలామంది కనెక్ట్ అయి ఉంటారు దానికి సంబంధించి. అందులో అది కూడా సో అది చాలా ఫీల్ అయ్యి నేను చేసిన సీన్ సార్. తను కాంబినేషన్లో ఫస్ట్ డే చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా అనిపించిందండి నిజంగా. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే కొత్తగా యాక్ట్ చేసే హీరోస్కి కొంచెం సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉంటే పక్కన కొంచెం టెన్షన్ పడతారు. మనం ఈక్వల్గా చేయగలమా లేదా అని గ్యారంటీగా ఉంటుంది ఆ టెన్షన్. కానీ ఆ టెన్షన్ ఎప్పుడు నాకు కనిపించలే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాండిడేటు? అల్లు రామలింగయ్య గారు. అది పెద్ద ఫ్యాక్టరీ. అక్కడ ఒక తాను తయారవుతుంది. మొదటి తాను అరవింద్ గారు, రెండో తాను మా అల్లు అర్జును. ఇక ఇది కాస్ట్లీ తాను, లెనిన్ క్లాత్ అంటారు కదా, అదనమాట. సో అట్లాంటి తాను ఇది. అక్కడి నుంచి ఏ డైలాగ్ అయినా సరే సార్ మీ డైలాగ్ చెప్పండి ఒకసారి అని నా చేత 2-3 సార్లు చేయించేవాడు. చేయించాక తను అంటే పక్కకి వెళ్ళి ట్రైనింగ్ వచ్చేవాడు. రెడీ సార్ టేక్ అని. ఇక మా డైరెక్టర్ ఈయన మామూలుడు కాదు. తను కూడా ఎంత బాగా చేయించాడంటే తనకు కావాల్సింది వచ్చే వరకు చేయిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది బాగా రావాలి అన్నాడు. నీకు బాగానే ఉంటుందా, మాకు ఇక్కడ అదిరిపోతుంది. అలాగే సాంగ్స్ ఎక్కడైంది కులు మనాలియా కాశ్మీర్ అంట, నీకు తెలుసు కదా. ఖజూర్ పండుతో వెళ్తే కిస్మిస్ అయిపోద్ది అక్కడ, అంతే మామూలుగా. అట్లాంటి ప్లేస్లో సన్నటి బట్టలు వేసి డ్యాన్స్ వేయమంటారు. ఎలా వేస్తారంటే డ్యాన్స్ ఇక్కడ అయితే ఫ్లోర్లో వేసుకోవచ్చు అక్కడ. కానీ ఎంతమంది కాంబినేషన్ అంటే నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత ప్రకాష్ రాజ్ గారితో ఒక సీన్ చేశాడు హీరో అన్న చూస్తావా అని డైరెక్టర్ గారు చెప్పారు. చూసా, చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడండి. అంటే ప్రకాష్ రాజ్ చాలా గొప్ప యాక్టరు. అట్లాంటి యాక్టర్ పక్కన మనం నుంచున్నామంటే అది నిజంగా హీరో డైరెక్టర్ నిజంగా చాలా గొప్పతనం. అది చెప్పించడం అలాగే యాక్ట్ చేయడం. నాకు ఎంతసేపు అల్లు శిరీష్ని చూడాలనిపించింది. 2 సార్లు చూసా. ఇమ్మీడియట్గా అరవింద్ గారికి ఫోన్ చేశా, సార్ మీ పెద్ద కొడుకు అంటే అల్లు అర్జున్ ఎంత గొప్ప యాక్టర్ అయ్యాడో మళ్ళీ అదే దారిలో అదే బాటలో రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్. రాసుకోండి సార్, చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత. కానీ అలాగే మేము ఏదైతే అనుకున్నామో ప్రేక్షక దేవుళ్ళు సినిమాని ఆదరించారు, దాన్ని ఆశీర్వదించారు. సో గీతా ఆర్ట్స్ అనగానే ఎప్పుడు నాకు తెలిసి గీతా ఆర్ట్స్లో ఫెయిల్యూర్ లేదు, అన్ని హిట్సే. సరే ఏ ముహూర్తంలో మరి
మా నా సార్ వచ్చారు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కథ అయితే రాస్తున్నాను, బట్ ఎక్కడ నాకు సినిమా అయితే దొరకట్లేదు. సో అలాంటి టైంలో అల్లు అరవింద్ గారు ఒకసారి పిలిచారు. సో ఆ పిలవడానికి కారణమైన శిరీష్, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే నేను. పిలిచి సినిమా చేయమని అడిగారు. సో అప్పటికైతే నా దగ్గర కథ అయితే ఏం లేదండి, ఏదో ఉన్న లైన్ ఒకటి చెప్పాను. బట్ ఇది కాదయ్యా, శిరీష్ నీ పేరు చెప్పాడు, కంపల్సరీగా నువ్వు తనకి ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. సో అంత పెద్ద మనిషి, అంత పెద్ద ప్రొడ్యూసర్ గారు నన్ను పిలిచి ఫ్లాప్లోనూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగపరచుకోకపోతే ఇంకా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వేస్ట్ అండి. సో అందుకే కసిగా రాశాను ఈ కథ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు అంటే మీ మీద ఉన్న రెస్పెక్ట్ నేను చెప్తే అది పొగిడినట్టు ఉంటుంది, నాకు అది ఇష్టం లేదు. దానికి సమాధానం ఈ సినిమా అండి. సో సినిమా చేసేటప్పుడు సిరీస్ తర్వాత ఫస్ట్ కన్ఫర్మ్ అయిన ఆర్టిస్ట్ రావు రమేష్ గారు అండి. ఆయన పిలిచి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు ఆయన. అవునా, ఎంత గొప్పగా రాసిన కథ. ఫస్ట్ మీరు నరేషన్ విన్న తర్వాత మీరు నాకు చెప్పిన వర్డ్సే నాకు ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళేలా చేసేయండి. సో సినిమా అయితే కాన్ఫిడెంట్గానే కంప్లీట్ చేశాను. లాస్ట్ 5 days నిద్ర పట్టట్లేదు అసలు, ఏంటి ఎలా ఉంటుందని. అంటే ఎంత ధైర్యం ఉన్నా సరే, ఇప్పుడు తండ్రి కాబోతున్నాం తెలిసిన తర్వాత భార్య ప్రసవానికి వెళ్తే బయట ఉన్నది, అది టెన్షనో తెలియదు, భయమో తెలియదు, ఏంటో తెలియదు, బట్ ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు 11:45కి బన్నీ గారు ఫోన్ చేశారండి. ఈ సినిమాకి మీరు ఇచ్చిన ఫోన్ కాల్ ప్రశాంతంగా పడుకునేలా చేసింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అగైన్ మళ్ళీ నేను రేస్లో ఉండడానికి దోహదపడింది. సో ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అరవింద్ గారికి, శిరీష్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం జనరల్గా ఏమైనా స్పీచ్కి వస్తానంటే ప్రిపేర్ అవుతాను, బట్ ఇవాళ మైండ్ బ్లాంక్ అయిపోయి వచ్చాను, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సో ఇంప్రాంప్టు నాకు అనిపించింది చెప్తానండి. పరశురామ్ గారితో పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత 28th December 2015 10 o'clockకి నేను ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టానండి. I want to work with director Parsuram again and again. I'm finally making a movie which I want to see as an audience, waiting for summer 2016 అని పెట్టానండి. సో ఆ రోజు డిసెంబర్లోనే పెట్టిన ఈ మాట. సో అలాంటిది ఆ రోజు నేను అనుకుని ట్విట్టర్లో పెట్టింది ఇవాళ నిజమైందండి. ఒక ఆడియన్స్గా నేను ఎలాంటి సినిమా అయితే నన్ను చూడాలనుకున్నాను, అలాంటి సినిమా నాతో తీసినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాతో నిజంగా ఒక గురువులాగా చెక్కి చేయించుకుని నన్ను మార్చి సరిదిద్ది అందంగా చూపించి మంచిగా చేయించిందంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. ఒక టోటల్గా ఒక 40-50 hours డబ్బింగ్ చెప్పించుంటారు నాతోటి. ఒక రూమ్లో వచ్చిన డబ్బింగ్ రూమ్లో జైల్లో ఉంటుంది, దాంట్లో అరెస్ట్ చేసేసి. బట్ చూసిన సినిమా వాళ్ళందరూ నా డైలాగ్ డెలివరీ కానీ మోడ్యులేషన్ బాగుంది అంటుంటే నిజంగా చెప్పలేకపోతుంది. నేను కాదండి, ఇది ఎఫర్ట్ అంతా మా డైరెక్టర్ గారిదని. సినిమా అయిపోయాక నేను ఒకటే మాట చెప్పానండి, సార్ మీరు నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి లైఫ్ చాలా ఈజీ చేసి పెట్టారు సార్, చాలా టిప్స్ టెక్నిక్స్ అని నన్ను ఒక ఆర్టిస్ట్గా దిద్ది పెట్టారండి. సో వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లో ఒక 2 phases ఉంటాయండి, ఒకటి బిఫోర్ శ్రీరస్తు, రెండోది ఆఫ్టర్ శ్రీరస్తు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న అలీ గారితో సీన్ చేస్తుంటే నాకు భయంకరమైన ఎక్సైట్మెంట్, ఆనందం ఎంతో చాలా వచ్చిందండి. నాకు అసలు ఆయన వాడే పదాలు ఫ్లాంతర్పగడి, జంబల్ హార్ట్, కిరికిరి, ఇన్ని అసలు నాకు డైలీ మాట్లాడుకునే పదాలు. అలాంటి అలీ గారితో చేస్తున్నానంటే నాకు భయంకరమైన ఎగ్జైట్మెంట్ వచ్చిందండి. బట్ నాకు నిజంగా ఆయనతో పనిచేయడం వల్ల కామెడీ టైమింగ్ కూడా పెరిగింది. అండ్ అఫ్కోర్స్ రావు రమేష్ గారి వరకు చాలామంది ఈ మధ్యకాలం నుంచి చూస్తున్నారు, బట్ నేను ఆయన ఒక చిన్న సినిమా చేశారండి, బస్ స్టాప్ అని. బస్ స్టాప్ నుంచి నేను ఆయన చూసి అబ్బా మళ్ళీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో గొప్ప ఆర్టిస్ట్ దొరికారు అనుకున్నాను. తర్వాత నేను మొన్న రిలీజ్ అయిన ఆ సినిమా చూశాక సార్ చెప్పాను అనమాట, సార్ యువర్ నదర్ జెమ్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. అసలు మీలాంటి వారితోటి స్క్రీన్ స్పేస్ నేను షేర్ చేసుకుంటానంటే నా అదృష్టం. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అని చెప్పి అలా జరిగిందండి. అండ్ ఇంకొకటి, సినిమా స్టార్ట్ చేసినప్పుడు అందరూ పాజిటివ్ ఇంప్రెషన్తోనే స్టార్ట్ చేస్తామండి, మా సినిమా ఆడుతుంది బాగుంటుంది అని చెప్పి. కానీ day 1 ఈ కథ విన్నప్పటి నుంచి నువ్వు ఒక మంచి సినిమా తీస్తున్నావు, నువ్వు ఏం భయపడక కాన్ఫిడెంట్గా వెళ్ళు అని 2 వ్యక్తులు చెప్పారు. 1 రావు రమేష్ గారు, 2 అలీ గారు అండి. ఇద్దరు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సో ఎక్కడో ఆ భయం అయితే లేదండి, చిన్న కాన్ఫిడెన్స్, ఎలాగైనా అఫ్కోర్స్ హిట్ కొట్టాలన్న తాపత్రం అన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరు నిజంగా ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు డైరెక్టర్ గారికి సినిమా ప్రొసీడ్ అవ్వడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. అండ్ అంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ నా స్టేజ్ మీదకి వచ్చి నా గురించి చెప్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని హిట్ చేసిన
తెలుగు ప్రేక్షకులకి, అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి, అండ్ ఈ సినిమాని వెల్కమ్ చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్ ఫిలిం. అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడమంటే ఎంత కదా కొంత ప్రెషర్ ఉంటుందండి. అండ్ ప్లస్ ఇంతమంది నుంచుని నన్ను మాట్లాడినప్పుడు పక్కన చాలా సెటర్లు వేస్తూ ఉంటారు. మాట్లాడటం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ కొంచెం మాట్లాడతాను. నేను ఇది అహంకారంతోనో లేదంటే నేనేదో పెద్ద మేధావానో అని చెప్పట్లేదండి. ఈ సినిమా బిగినింగ్ నుంచి నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్ కనపడుతుంది. అంటే నేను ఎక్కువ బహుశా మరి దేనివల్ల తెలీదు, నేను కొన్ని విషయాలు చూసి కొన్ని గెస్ట్ చేయగలను. అండ్ నా గట్ ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, కొన్నిసార్లు తప్పు జరగచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కరెక్ట్గా ఉంటుంది. నేను చాలాసార్లు మా గీతా ఆర్ట్స్ ఆఫీస్లో నేను వేరే ఆఫీస్ మీటింగ్స్ మీద పైకి కిందకి వెళ్తుంటే నేను పరశురామ్ గారిని చూసేవాడిని. ఎప్పుడైనా ఒక డైరెక్టరు, ఏ డైరెక్టర్ అయినా కొంచెం కథలకి ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం ఆ స్పీడ్ ఉన్న డైరెక్టర్లు అందరిలో ఒక టెంపో ఉంటుంది. కానీ ఆ స్పీడ్ ఎప్పుడు ఆపుకుని కూర్చుని పెన్ను అలా పెట్టి రాస్తే ఆ సినిమా తిరుగులేదు. ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ చూస్తుంది, నేను నమ్ముతాను. నేను ఆ పట్టుదల నేను పరశురామ్ గారిలో చూశాను. అండ్ సినిమాకి హిట్ అవడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్స్ అది నేను ఎక్కువ నమ్ముతాను. అండ్ శిరీష్ కూడా నేను ఇంతకుముందు సినిమాలు చూశాను, కానీ ఈ సినిమా చూశాను. అంటే ఎక్కువ నేనే మాట్లాడుకోలేము, అది ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి నేను ఏదో లేట్ నైట్గా వస్తూ ఉంటే లేదంటే ఏదో డిన్నర్కి వెళ్ళేసి వస్తుంటే తను వస్తూ ఉంటాడు. ఏంటంటే ఆ షూటింగ్ వెళ్ళేసి వచ్చాను, నైట్ మరి 1 గంట అయింది అంటే అంటే నాకు తెలుస్తూ ఉంటుంది, ఓకే కష్టపడుతున్నాడు. ఇది ఒకసారో 2 సార్లు కాదండి, ఇది దాదాపు ఒక సంవత్సరంన్నరగా నేను చూస్తున్న ట్రావెల్, ఇది సిరీస్ ట్రావెల్. సో నాకు అనిపించింది చాలా ఎఫర్ట్ పెడుతున్నారు డైరెక్టర్ కానీ హీరో కానీ. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో జరిగే విధానం నేను వింటూ ఉంటాను. అండ్ ప్రతి స్టేజ్లో నేను వింటూ ఉంటాను ఈ సినిమా ఇలా జరుగుతుంది అనేది. నేను యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినా కూడా ప్యాసివ్గా నేను వింటూ ఉంటాను. టైటిల్ శ్రీరస్తు శుభమస్తు విన్న వెంటనే చాలా ప్లెజెంట్గా ఉంది, ఎవరిని ఇరిటేట్ చేయకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా హంబుల్గా ఉంది, పాజిటివ్గా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ స్టేజ్లో ట్రైలర్ చూసినప్పుడు వావ్, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఎంత డబ్బా కొట్టినా జనాలు ట్రైలర్ చూసో ఒక ఆడియో చూసో లేదంటే ఆ టైటిల్ చూసో ఆ పోస్ట్ చూసో ఒకటి ఫిక్స్ అవుతారు. మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే ఫిక్స్ అవుతారు. ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రం ఈ సినిమాకి ఏర్పడిందని మాత్రం నాకు అర్థమైంది. అది నాకే కాదు, చూసే ఆడియన్స్ కూడా ఈ సినిమా కొంతమంది చెప్తారు నాకు, సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్, వాళ్ళు నిజంగా ఫీల్ అయితే కానీ చెప్పరు. నేను చెప్పేది కొంత పెద్ద డైరెక్టర్లు వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో ఓకే సినిమా పాజిటివ్గా ఉందన్నమాట. అండ్ సినిమా రిలీజ్ అవ్వకముందు నాకు రషెస్ చూపించారు. నేనేమి పెద్ద మేధావని అని కాదండి, నేను ఒక్కసారి రష్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ సినిమా పాజిటివ్ సినిమా. ఇంకా నాకు రేంజ్ తెలీదు, ఏం తెలియదు. డాడీకి వచ్చి కంగ్రాచులేషన్స్ ఇచ్చి, డాడీ ఇది పాజిటివ్ సినిమా, ఇంక ఇది ఎంత చేస్తుంది ఏంటి ఇదంతా మీ గీతా ఆర్ట్స్ పని, నాకు మాత్రం సినిమా బాగుండాలి అక్కడ వరకే నేను చెప్పగలను. నాకు పాజిటివ్ ఫీలింగ్ ఉంది, చాలా వార్మ్ ఫీలింగ్ ఉంది. అండ్ శిరీష్ గురించి నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే సిరి ఎప్పుడు చూసినా ఒకటే మాట అనేవాడు, నాకు నచ్చే సినిమా చేయాలని ఉంది అని ఎప్పుడు అడిగాను. సిరి నీకు నచ్చే సినిమా నువ్వు చేస్తున్నావా? ఈ సినిమా నాకు నిజంగా నచ్చి నేను చేస్తున్నాను ఈ సినిమా అంటే. ఎప్పుడెప్పుడు చాలా ఏళ్ళ క్రితం బొమ్మరిల్లు వచ్చినప్పుడు, లేకపోతే కొన్నాళ్ళ క్రితం ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా వచ్చినప్పుడు అనుకునేవాళ్ళం ఇలాంటి సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని. అండ్ నిజంగా సిరి ఇవాళ ఆ జానర్ ఫిల్మ్ చేసి తనకు సక్సెస్ వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఫంక్షన్కి వస్తానికి నాకు 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి మా నాన్నగారి సినిమా హిట్ అయినందుకు గీతా ఆర్ట్స్ బ్యానర్లో, 2 సిరీస్ సినిమా హిట్ అయినందుకు కాదు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చింది మాత్రం కేవలం నా తమ్ముడు సినిమా హిట్ అయిందని మాత్రమే. ఎందుకంటే ఆయన చాలా సక్సెస్ చూశారు, ఆయన చూడని సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే లేదు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద స్టేట్. అండ్ అలాగే శిరీష్ నాకు ఎవ్రీడే షూటింగ్ చేస్తూ చెప్పేవాడు, ఇవాళ అలీ గారితో నాకు ర్యాపో చాలా బాగుంది. అలీ గారు బేసిక్లీ కమెడియన్స్ గురించి ఇంట్లో మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అలీ గారు ఇలా ఉంటారు, ఇంకోళ్ళు అలా ఉంటారని. అండ్ ఎప్పుడు చెప్పేవాడు, అలీ గారితో ఇలా సీన్ ఇవాళ చేశాను ఇలా చేశాను. నేను చెప్పాడు, నువ్వు ఎక్కువ చెప్పకు, నేను ఒకేసారి సినిమా చూడాలనుకుంటున్నాను, బట్ చిన్నగా చెప్పేవాడు. అండ్ హీ రియలీ ఎంజాయ్డ్ హిస్ ట్రావెల్ విత్ అలీ గారు. అలీ గారు మీకు తెలియదు మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు ఒక ఆర్టిస్ట్కి, ఎంతైనా హెల్ప్ చేస్తున్నారో. ఒక డైసీ సిచ్యువేషన్లో నాకు ఆర్టిస్ట్కి అలాంటి సపోర్ట్ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తే అది ఎలాంటి ఎనర్జీ ఇస్తుందో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు తెలియకుండా మీరు సినిమా చాలా సపోర్ట్ చేశారు, సిరీని చాలా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే
పరశురామ్ గారు చెప్పినప్పుడు నేను కథ విన్నాను ఎప్పుడో లాంగ్ బ్యాక్, చాలా ఎర్లీ వర్షన్ విన్నాను. దాని తర్వాత వాళ్ళు చాలా మార్పులు చేశారు. నేను ఎప్పుడో ఊరికే సరదాగా వినిపించారు ఆయన కొంతసేపు. అప్పుడు విన్నప్పుడు ఆయన చెప్పడమే, కథ చెప్పడమే, సిరీస్ తర్వాత ఎవరైనా ఒక ఫిగర్ నాకు స్ట్రైట్గా కనిపించిందంటే అది రావు రమేష్ గారే. రావు రమేష్ గారు అంటూనే చెప్పారు. నేను రావు రమేష్ గారి గురించి చెప్పే అంత సీనియర్ ఆర్టిస్ట్ కాదు, బట్ నేను రావు రమేష్ గారిని చూసినప్పుడల్లా ఎప్పుడు ఒకటే పాట పాడుతుంటాను, ఈనాటి ఈ బంధం ఏనాటిదో. అంటే మా తాతయ్య గారు రావు గోపాలరావు గారు కలిసి చాలా సినిమాలు చేశారు. అలాగే ఇవాళ నేను రావు రమేష్ గారి సినిమా చేస్తున్నాను సార్, మన రిలేషన్షిప్ ఇప్పుడు కాదు ఎప్పటిదో. ఇవాళ సిరి కూడా అదే రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం నాకు నిజంగా చాలా నచ్చింది సార్. మీ పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఆ సినిమా నేను చెప్పకలే, మీ టైం రన్ అవుతుంది అంతే. మీ టైం రన్ అవుతుంది అంటే నేను పర్టికులర్ చెప్పగల వాళ్ళు బాగా చేశారు, అందులో బాగా చేశారు, ఇందులో బాగా చేశారు. మీరు ఎందులో బాగా చేస్తున్నా మీ ఫామ్, మీ టైమింగ్ నాకు అర్థమైపోతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సినిమా మీ వర్క్ అలా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ అమ్మాయి మొదట్లో నన్ను పిలిచి ఇది పొగడరేంటి అన్నారు. ఏదో ఒక కథ చెప్పాను, నన్ను పంపించేసింది. మళ్ళీ నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు చెబుదామా అంటుంటే జనగణమన అంటున్నారు. కనుక మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా పనిచేశాడని కానీ, తర్వాత మణికంఠన్ అని మా కెమెరామెన్ అందరినీ చాలా అందంగా చూపించి సినిమాని అంత అందంగా చూపించగలిగిన మణికంఠన్ గారికి, ఇంకెవరిని మర్చిపోయాను, ఎడిటర్ వెంకటేష్ గారు పగలు రాత్రులు ఆ గదిలో కూర్చుని ఈయన చెప్పినవన్నీ చేసి చాలా చక్కగా పనిచేసిన ఎడిటర్ వెంకటేష్ గారికి. ఇంకా నేను చిన్న చిన్న నీ స్టైలిస్ట్ పేరేంటి, ఇంద్రాక్షి, తనని అందంగా చూపించిన ఒక స్టైలిస్ట్ ఇంద్రాక్షికి. ఇట్లాగే ఇంక నేను ఎవరైనా మర్చిపోయింటే మీరు చెప్తే నేను వారు టీవీ చూస్తున్నప్పుడు మార్తండ గారికి చెప్పి సో మర్చిపోయాను. అందరికీ ఈ సినిమాని ఇంత మోసి తీసుకొచ్చి ఇంతసేపు మీరు ఈ సినిమాని ఇలా పైకి తీసుకురొచ్చి ఇలా చూపించడానికి ఇలా దేనికి మా అడ్వర్టైజ్మెంట్స్తో కాకుండా మీ మీడియా సపోర్టు ఇంత ఇచ్చి శిరీష్ని మీడియా ఈ సినిమాలో ఆశీర్వదించింది అని ఫీల్ అవుతాను. సో మా శిరీష్ని ఇట్లాగే ఆశీర్వదిస్తూ ఉండమని, అతని ఎఫర్ట్స్ ఉన్నంతకాలం, అంటే అతను ఎఫర్ట్ పెడతాడు తప్పనిసరిగా. కష్టజీవులు వీళ్ళు, అది చిరంజీవి గారిని చూసి మనం కష్టం ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఒక కష్టపడితే ఓ మనిషి ఎంత పైకి వస్తాడో తెలుసుకోవచ్చు. అది వీళ్ళందరికీ కూడా వచ్చి వీళ్ళందరూ చాలా కష్టజీవులుగా మారడం నిజంగా ఎంత సంపాదించారు, ఎంత సంపాదించబోతారు ఇవన్నీ తర్వాత అండి. నిజమైన కష్టం పడగలే వాళ్ళు ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.